దేవునికి మహిమ కలుగును గాక. యోషువ 3వ అధ్యాయము 5వ మాట 4వ మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు మాట్లాడుతూ ఉన్నాడు యెహోషువ, రండి మనం యోర్దాను దగ్గరికి వెళ్ళబోతున్నాము అనేసరికి యోర్దాను దాటే ప్రదేశానికి వచ్చాము అంటే ఆయన మాట్లాడుతున్నాడు, మీరు వెళ్ళి త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను, ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, ఎందుకంటే రేపు యెహోవా అద్భుత కార్యములు చేయను. మీరు వెళ్ళే తావ మీరు ఎంతకు ముందు వెళ్ళినది కాదు. నిజమే, ఈరోజు దేవుని బిడ్డలుగా పిలవని మిమ్మల్ని దేవుడు అంటూ ఉన్నాడు, మీరు పాత ఒక తోవలు కాదు, పాత ఆచారం కాదు, ఎంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు ఎప్పుడు దీన్ని చూడలేదు ప్రభు వారిని. ఇది పరిశుద్ధమైనటువంటి జీవితము, ఇది పరిశుద్ధమైనటువంటి త్రోవలు, దీంట్లో పాపానికి తావులేదు. కాబట్టి రేపు మీ మధ్య యెహోవా అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. మీకు పరిశుద్ధపరచుకుంటే చాలు, దేవుడు కార్యాలు చేస్తాడు. ఎలాగ పరిశుద్ధపరచుకుంటామంటే నువ్వు చేసిన దోషములు, పాపములు, అపరాధములు సమస్తము కూడా ఆయన ఎదుట మోకాళ్ళలోనే ఒప్పుకొని, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని ఏ రోజైతే నువ్వు ప్రభు పేరట నువ్వు వేడుకుంటావో అప్పుడే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. అప్పుడే నీ మధ్యలో గొప్ప అద్భుత కార్యాలు చేయడం సిద్ధపడుతూ ఉన్నాడు. నీ స్థితి ఏదైనా, నీ యొక్క పరిస్థితి ఎలాగున్నా, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని పరిశుద్ధపరచుకొనిది. పరిశుద్ధపరచుకొని చూడు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని ప్రభు ఎదుట మోకాల్లోని పరిశుద్ధపరచుకొని నువ్వు ప్రభు ఎదుట నువ్వు పాపాలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొందితే చూడు, దేవుడు నీ కోపంలో నీ కుటుంబంలో ఎన్నో కార్యాలు చేయడానికైనా సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.